your hands and say thank you Jesus. గట్టిగా చప్పట్లు కొట్టి వందనాలు యేసయ్యా అని చెప్పండి. Lady, when I check in the spirit fellow, I'm seeing that someone is in a deep pit in the family and God is telling me to pray for your deliverance. మీ విడుదల కోసం దేవుడు ప్రార్థించమని చెప్తున్నాడు. కొంతమంది ఎవరో గాని చాలా కష్టంలో ఉన్నారు. Anyone died in the past with sickness? అమ్మ గతంలో ఎవరైనా అనారోగ్యంతో చనిపోయారా? మీ కుటుంబంలో ఎవరైనా చనిపోయారా? My husband. My husband. Because when I see this lady, I see that her husband had a problem, sickness problem and some other problem, and died suddenly in the family. గతంలో అనారోగ్యంతో అకస్మాత్తుగా చనిపోయింది ఎవరమ్మా? మీ హస్బెండ్. My husband. When husband died away, this lady began to cry. ఆమె భర్త చనిపోయిన తర్వాత బాగా ఏడ్చింది. I'm seeing this. Why I'm seeing this Panjagutta, that Amirpet side. పంజగుట్ట. Ama? అమీర్పేటలో ఉంటారు మీరు. You are staying in Amirpet. అమీర్పేటలో ఉంటారు. Clap your hands and say thank you Jesus. చప్పట్లు కొట్టి వందనాలు యేసయ్యా అని చెప్పండి. Lady, did you come for the first time to this church? అమ్మాయి సంఘానికి మీరు మొదటగా వచ్చారా? అవునండి, ఫస్ట్ టైం వచ్చాము. Oh, God is about to visit this family. దేవుడు ఆ కుటుంబాన్ని దర్శించబోతున్నాడు. I'm seeing that there is someone who is having a problem in the house and God is telling me to pray for healing in this house. మీ కుటుంబంలో ఎవరికి అనారోగ్యంగా ఉంది, దేవుడు వారి కోసం ప్రార్థించమని చెప్తున్నాడు. అమ్మా, మీకు ఒంట్లోనే అనారోగ్యం చూస్తున్నాను. అమ్మా కాళ్ళు నొప్పులు. ఈ అమ్మగారు తన గురించి మర్చిపోయారు, పిల్లల గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఈ అమ్మ ఒంట్లోనే బోల్ని కష్టాలు ఉన్నాయమ్మా. ఈనటోళ్ళు ఉంటే గంట సేపు అయినా అమ్మ కష్టాలు పంచుకుంటుంది, కానీ ఎవరికి టైం లేదు వినడానికి. Lady, I see a demon of infirmity in this body. అమ్మ, అనారోగ్యాన్ని కలిగించే ఒక దురాత్మ మీ శరీరంలో చూస్తున్నాను. Who is shooting alcohol in the past? అమ్మ, తాగేది ఎవరు? గతంలో ఎవరు తాగేవారు? మీ కుటుంబంలో ఎవరైనా తాగేవారు ఉన్నారా? ఎవరు తాగేవారు? మా మామయ్య. మీ మామయ్య ఎక్కువ తాగేవారు. Can I pray? మీకోసం నేను ప్రార్థించనా? Okay, when I see in the spirit fellow, I'm seeing anyone is connected to government department, government job. గవర్నమెంట్ జాబ్ చేసేది ఎవరమ్మా? మా ఆయన చేసేవారు. మీ ఆయన గవర్నమెంట్ జాబ్ చేసేవాడు. When I see your husband, I'm seeing that when your husband was alive, there were so many problems you are facing with your husband because of some misunderstanding. కొన్ని అపార్థాల వల్ల మీ కుటుంబంలో చాలా గొడవలు జరిగాయా? అవునా? అవునమ్మా. When I'm checking in the spirit fellow how her husband died. ఆమె ఆ భర్త ఏ విధంగా చనిపోయాడని ఆత్మలోకంలో చూస్తున్నాను. When I see that this lady used to question her husband, where are you going, what are you doing, what are you talking, with whom are you talking? This was the question this lady used to ask when her husband was alive. ఆమె భర్త చనిపోయినప్పుడు ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు అని మీరు ఎక్కువగా ప్రశ్నలు వేసేవారా? అవునండి, వేసేవారు. Because this lady observed her husband, that her husband is not showing any care and concern for children and for this lady but some other lady. ఆమె భర్త తమ కుటుంబం పట్ల ఎలాంటి ఏ విధంగా చూసుకోవడం లేదని చాలా అప్సెట్ అయ్యారు. అవునా? There was any fight because of the other lady outside of that lady. వేరే స్త్రీ గురించి మీ ఇంట్లో ఎప్పుడు గొడవ జరుగుతూ ఉండేదా? మా తోటికోడలు ఆస్తి గురించి కేసు అయింది, ఆస్తి. Okay. And because of that there was time where this lady wanted to commit suicide also. ఆ సమయంలోనే మీరు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా? అవునమ్మా. I see you also planning for committing suicide by taking some tablets. ఏవో టాబ్లెట్స్ వేసుకొని మీరు ఆత్మహత్య చేసుకోవాలని ప్లాన్ చేశారా? అవునా? See, when I'm talking, this lady is crying. నేను మాట్లాడుతున్నప్పుడు ఆమె ఏడుస్తుంది చూడండి. You see, this lady is crying. ఆమె ఏడుస్తుంది చూడండి. God is talking to this lady. దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు. Because she wanted to commit suicide because of the torture that she was facing from her husband. ఇలాంటి హింసను ఆమె తమ భర్త నుంచి చూసింది. అవునమ్మా. మా తోటికోడలు కూడా ఆస్తి లాక్కుంది ఇప్పుడు.
Shall you pray for this lady? ఆమె కోసం మనం ప్రార్థిద్దామా? This lady never enjoyed life nicely. ఆమె ఎప్పుడు కూడా తన జీవితాన్ని మంచిగా అనుభవించలేదు. From the time she got married to her husband, she was facing one insult after another insult, one problem after another problem. ఆమె ఎప్పుడైతే ఆమె భర్త చనిపోయాడో అప్పటి నుంచి అనేక సమస్యలు ఎదుర్కొంటూ వచ్చింది. అవునమ్మా? అవునండి 10 years నుంచి 10 years నుంచి. 10 years నుంచి. God loves this family. దేవుడు ఆ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు. He wants to visit this family. ఆయన ఆ కుటుంబాన్ని దర్శించాలి అనుకున్నాడు. There was a time she was thinking, let me take some tablets and die. But suddenly she was also thinking about her children. ఆమె ఏదైనా టాబ్లెట్స్ తీసుకొని చనిపోదాం అనుకున్న సమయంలో ఆమె పిల్లల గురించి ఆలోచించింది. అవునమ్మా? అవునండి. There was nobody that can take care of her children if she dies. ఎవరైనా చూసుకునే వాళ్ళు ఉంటే ఆమె ఎప్పుడో చనిపోయేది. But there is nobody who can take care of children if she dies. కానీ ఆమె పిల్లల్ని చూసుకునేది ఎవరు లేరు కనుక ఆమె ఆగిపోయింది. I see that some property that you are supposed to receive, that property is also in pending. అమ్మ మీకు రావాల్సిన ఆస్తి ఉంది, అది పెండింగ్ లో ఉంది. అవునమ్మా? You see, God is touching her heart. దేవుడు ఆమె హృదయాన్ని తాకుతూ ఉన్నాడు. That is why you must come to church. అందుకని మీరు సంఘానికి రావాలి. God is in this place. దేవుడు ఈ స్థలమందు ఉన్నాడు. God is in Bethel Tower Church. దేవుడు బెతల్ టవర్ చర్చ్ లో ఉన్నాడు. God is in Prophet G.M. Moses. దేవుడు ప్రాఫెట్ జిఎం మోసెస్ దగ్గర ఉన్నాడు. She has come for the first time. ఆమె మొదటిసారిగా ఇక్కడికి వచ్చింది. And I'm trying to touch some sensitive కొన్ని areas. సున్నిత భాగాలు నేను విషయాలు నేను టచ్ చేయాలనుకుంటున్నాను. And when I touch those areas, this lady is crying. ఆ విషయాలతో గురించి నేను మాట్లాడినప్పుడు ఆమె ఏడుస్తూ ఉంది. Shall you pray for this lady? మనం ఈ స్త్రీ కోసం మనం ప్రార్థిద్దామా? I see that God is about to visit her family, and after I pray, 3 things will be happening. నేను దేవుడు ఆ కుటుంబాన్ని దర్శించాలనుకుంటున్నాడు. ప్రార్థించిన తర్వాత 3 విషయాలు నీ జీవితంలో జరగబోతున్నాయి. Call your daughter. Did you come with your daughter? మీ పిల్లలతో మీరు వచ్చారా? Please come. Lady, when you are carrying your daughter in the womb, అమ్మ మీ ఆ పాపని మీరు గర్భంతో ఉన్నప్పుడు who kicked you on the womb? ఎవరు నీ కడుపు మీద కొట్టింది ఎవరు? I see someone kicked with the right leg on the womb. కుడి కాలుతో కడుపు మీద కొట్టింది ఎవరు? మా ఆయన. You see, God is speaking. దేవుడు ఆత్మ ఉన్నాడు. God is speaking here. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. When she was in your womb, this lady wanted to go for abortion. ఆమె ఆ పాప గర్భంతో ఉన్నప్పుడు మీరు అబార్షన్ చేయించుకోవాలనుకున్నారా? అవునమ్మా? అవునమ్మా? Yes, she is crying. Because she was facing so much of rejection from husband, from sister-in-laws, from in-laws, so much so that she was fed up and she wanted to go for abortion when daughter was in her womb. ఆమె కుమార్తె కడుపులో ఉన్నప్పుడు గర్భంతో ఉన్నప్పుడు ఆమె అనేక హింస గుండా వెళ్ళింది. భర్త నుంచి ఆ తర్వాత ఇన్లాస్ నుంచి ఆమె చాలా హింసను ఎదుర్కొంది. అవునమ్మా? Next, who counts money only used to give little money in the house? ఓన్లీ ఇంట్లో కొంచెం డబ్బు ఇవ్వడానికి లెక్క పెట్టి మరి ఇచ్చేది ఎవరమ్మా? కొద్ది డబ్బులే ఇచ్చేది ఎవరు? మీ ఆయన కొంచెం డబ్బులు కొంచెం లెక్క పెట్టి ఇలా ఇచ్చేవాడమ్మా? ఓ, because of this girl needs deliverance. ఆ పాపకి విడుదల కావాలి. I am seeing that there is a demonic spirit that is swallowing her since she was born. ఆమె పుట్టినప్పటి నుంచి ఒక దురాత్మ ఆమెను వెంబడిస్తూ ఉంది. And because of that, this girl doesn't like to eat, doesn't like to drink, and she doesn't like many things. ఆమెకి తినడానికి కానీ తాగడానికి కానీ ఏది ఇష్టం ఉండదు. అవునమ్మా? మీకు తినాలనిపించదు, నీళ్ళు తాగాలనిపించదు, అవునా? అవునండి. ఏం చేయాలనిపిస్తుంది మీకు? ఏమి చేయాలనిపించదు. ఓ, she doesn't feel like eating or drinking or do anything. ఏమీ చేయాలనిపించదు. Because a demon of rejection is following this daughter. ఒక తిరస్కరణ దురాత్మ
ఆమె చుట్టూ తిరుగుతూ ఉన్నది. She doesn't want to mingle with anybody also. ఎవరితో కలవాలనిపించదు. అవునమ్మా? అవునండి. She will be sitting alone and just ఒంటరిగా కూర్చొని ఉంటుంది. thinking. ఒంటరిగా కూర్చుంటావా? In the house, she will be sitting alone in the house and simply just let the time pass by. ఒంటరిగా కూర్చొని టైం పాస్ చేస్తూ ఉంటుంది. అవునమ్మా? ఎవరు లేరు. లేరు. నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒకతే ఉంటుంది. ఒకతే ఉంటుంది. అవునా? I see her sitting alone. You see, the daughter also is crying. ఆమె కుమార్తె కూడా ఏడుస్తుంది చూడండి. There is nobody that will visit this family. వాళ్ళ ఇంటికి వచ్చేవారు కూడా ఎవరు లేరు. అవునమ్మా? అవును. Everybody, when your husband died, everyone forgot about you. మీ భర్త చనిపోయిన తర్వాత అందరూ మిమ్మల్ని మర్చిపోయారు. అంటే ఇంటికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఈ మధ్య కాలం మా తమ్ముడు వస్తున్నాడు. God loves this family. దేవుడు ఈ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు. He wants to deliver this family. ఆయన ఆ కుటుంబాన్ని విడిపించాలనుకుంటున్నాడు. They are rejected by, she is rejected by her own husband, sister-in-laws, everybody. They have taken that our property and she is not able to fight. ఆమె వారి భర్త ద్వారా అలాగే వారికి సంబంధించిన వారి ద్వారా ఆమె తిరస్కరణకు గురవుతుంది. ఈమె ఆస్తి కోసం పోట్లాడే స్థితిలో కూడా ఇప్పుడు ఆమె లేదు. అవునమ్మా? అవునండి. But God is in Bethel Tower Church. కానీ బేతెల్ టవర్ చర్చ్ లో దేవుడు ఉన్నాడు. God is going to fight on behalf of this lady. దేవుడు మీ పక్షాన పోరాడబోతున్నాడు. God is going to give justice to this lady. దేవుడు మీకు న్యాయం చేయబోతున్నాడు. Lady, whatever your property that is supposed to come to you, I see that God will bring it to you in the name of the Lord Jesus. మీకు రావాల్సిన ప్రతి ఆస్తి యేసు దేవుడు మీ దగ్గర తీసుకురాబోతున్నాడు. Whatever the justice that should be done to you, it will be done by the God of Bethel. మీకు ఏ న్యాయం అయితే జరగాలో బేతెలు దేవుడు మీకు చేయబోతున్నాడు. Who is believing in this God of Bethel? బేతెలు దేవుడిని ఎంతమంది నమ్ముతున్నారు? Who is believing that He will set you free today? ఈ రాత్రి మిమ్మల్ని విడిపిస్తాడని ఎంతమంది నమ్ముతున్నారు? Who is believing that God will do awesome things for you? మీకోసం దేవుడు అద్భుతాన్ని చేస్తాడని ఎంతమంది నమ్ముతున్నారు? Lady, I see your property will be coming. అమ్మ నీ డబ్బులు నీకు రావడం నీ ఆస్తి నీకు రావడం నేను చూస్తున్నాను. Stretch your hand towards this lady. You want how much money, property you want to come back to you? నీకు ఎంత ఆస్తి రావాలనుకుంటున్నారు? మీకు రావాల్సింది నాకు 1.5 వస్తుంది. 1.5. ఓ 1.5 కావాలమ్మా? కావాలా? దానం ఇచ్చేస్తారా? ఏమంటారు? కావాలంటారా లేదా చుట్టాలకు దానం ఇచ్చేద్దామంట? ఏమంటారు? మీ డిసిజన్ బట్టి నేను ప్రార్థన చేస్తాను. దేవుడు ఎట్లా కోరుకుంటే అట్లా. దేవుడు మీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఇస్తారు. ఓకే, షీ ఈస్ విల్లింగ్. స్విచ్ హ్యాండ్ టువర్డ్స్ దిస్ లేడీ. ఒక్క నిమిషం. ఆమె పొందుకోవడానికి ఇష్టపడుతుంది. ఒక్క నిమిషం. అమ్మ, మీరు ఇక్కడికి రాకముందు మీకు దేవుని గురించిన పెద్ద అవగాహన లేదు. యేసు ప్రభు గురించి అవగాహన ఫస్ట్ టైం వస్తున్నారు. అయితే ఇలా ప్రాసెస్ చెప్తారంట అని చెప్పినప్పుడు నిజంగా చెప్తారా, మనల్ని చూసి చెప్తారా అనే ప్రశ్న మీకుందా? అంటే మా తమ్ముడు చెప్తాడు నేను చూడగానే. అంటే తెలియదు కదా, ఊరికే కూర్చున్నా. ఆ ప్రశ్న మీలో ఉందా? ఉందా? అమ్మ ఒక్క నిమిషం. మీ కుటుంబంలో ఒక శాపం పనిచేస్తుంది. దాన్ని ఈరోజు మనం బ్రేక్ చేయాలి. ఆ బాబు మీకేమవుతాడు? రామ్మ నువ్వురా. బాబు పెద్దోడా? బీటెక్ సివిల్ ఇంజనీర్. ఓకే, బాబు పెద్దోడు. ఓకే, రైట్. అమ్మ నేనేం చూస్తున్నానంటే మీ కుటుంబంలో అకాల మరణము అనే ఒక శాపము మీ భర్త వైపు నుంచి ఉంది. అవునా? మీ కుటుంబంలో 4 చనిపోయారు మీ భర్త సైడు. 3 అయితే తెలుసు అండి. ఆహా. మా ఆయన, మరిది, ఆహా. అత్తగారు. ఇంకొకడు మా అత్తగారు అంతే. మీ అత్తగారు, మా వారు, ఆహా, మా మరిది గారు. మీ మరిది. నేను 4వ వ్యక్తిని చూస్తున్నాను. అంటే మా మామగారు 79 ఇయర్స్ ఉన్నాయి. ఓ తెలియదు. ఓకే ఐ క్యాన్సిల్. ఓకే, నేను మీ హస్బెండ్ సైడ్ నుంచి నేను 4 చనిపోవడం నేను చూస్తున్నాను. నేను ఏంటి ప్రభా నాకు అట్లా చూపిస్తున్నాను అడిగితే మా
అత్త వాళ్ళ అమ్మగారు కూడా చనిపోయారు. ఆస్తి అంతా ఆమెదే అనమాట. ఓ ఓకే, నలుగురు చనిపోయారు. అవును. ఎందుకంటే నలుగురు చూస్తాం, అంత మీ హస్బెండ్ తరపే. అవునండి. ఓకే, వారి ఏజ్లో చనిపోయారు. కానీ మీ కుటుంబంలో వయసు కంటే ముందుగా చనిపోయే అకాల మరణము అనే ఒక శాపము మీ భర్త వైపు ఉన్నది. అవును, మా ఆయన అవునా? అనారోగ్యంతో చనిపోవడము. ఒక్కోసారి అదే దురాత్మ నేను నీ కొడుకు మీద చూస్తున్నాను. కొడుకు. ఓ ఎట్లా అంటే మీ కుటుంబంలో అందరూ అనారోగ్యంతో చనిపోయారు. అవును. అవునా? అనారోగ్యాన్ని కలిగించే ఒక తరాల శాపము మీ కుటుంబం మీద ఉంది. అవును. ఇప్పుడు యాక్చువల్లీ ఎంఎన్డి అంటే మోటార్ నర్వస్ డిసీజ్ అనేది మా ఆయనకు వచ్చింది. ఆహా 7 తరాల వాళ్ళ తర్వాత మళ్ళీ వస్తుంది అని తెలుసు, కానీ ఇంకా మళ్ళీ దాని గురించి తెలియదు. 7 తరాల నుంచి వస్తుంది. అంటే ఇప్పుడు మా ఆయనకు వచ్చింది అదే డిసీజ్ కాబట్టి తర్వాత 7 తరాల తర్వాత వస్తుంది అని చెప్పారు. నేను వీళ్ళ కుటుంబాన్ని చూసినప్పుడు తరతరాల శాపము వీరి కుటుంబం మీద ఉండడం నేను చూస్తున్నాను. ఈరోజు దాన్ని మనం కొట్టేద్దామా? కొట్టేద్దాము. అకాల మన ప్రీమెచ్యూర్ డెత్స్ అనే ఒక శాపము, అనారోగ్యం అనే ఒక తరాల శాపము ఈరోజు మనం కొట్టివేద్దామా? అమ్మ, నీ కొడుకు నేను చూసినప్పుడు సాతాను వేసిన ప్లాను, భయపడవలసిన లేదు. దేవుడు మీ కొడుకుకి పూర్ణ ఆయుష్ని ఇస్తే సాతానుడు సగం ఆయుష్కే చంపాలనుకుంటున్నాడు. ఎట్లా అంటే 46 సంవత్సరాలకి మీ హస్బెండ్ ఎప్పుడు చచ్చిపోయాడు? 36 years. 36 yearsకి మీ హస్బెండ్ చనిపోయాడు. ఆ బాబుకి 46 సంవత్సరాలు రాగానే చంపేయాలని సాతానుడు ప్లాను. అమ్మ, యేసు ప్రభు నిజమైన దేవుడు. యేసు ప్రభు నిజమైన దేవుడు. నాకు మీ గురించి నాకు తెలియదు, కానీ అదే తరతరాల శాపము మీ కుటుంబం మీదకి రావడం నేను చూస్తున్నాను. మీ బాబు కూడా ఒక 46 సంవత్సరాలు వచ్చేసరికి సాతానుడు ఆ శాపాన్ని మీ కుటుంబంలో చేయాలని చూస్తున్నాడు. దేవుడు మాకు అది చూపించాడు కాబట్టి దాన్ని క్యాన్సల్ చేసే అవకాశం ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రవక్తలను నమ్మాలి, ప్రవచనాన్ని నమ్మాలి. దేవుడు ప్రవక్తలకి రాబోయే ప్రమాదాన్ని చూపిస్తాడు, ప్రస్తుత ప్రమాదాన్ని చూపిస్తాడు, అసలు నీకు ఎలాంటి ప్రమాదాలు జరిగాయో చూపిస్తాడు. అమ్మా, మీరు దేవుని నమ్మండి, నీ కొడుకు పూర్ణాశతో ఉంటాడు. మీరు దేవుని నమ్మండి, మీకు రాసిన ప్రతి ప్రాపర్టీ వస్తుంది. దేవుని నమ్మండి. నేను చూశాను, మీరు దేవుని యొక్క గొడుగు కింద ఉంటారు. చప్పలు కొట్టి ప్రభువుని కనపరచండి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుని గొడుగు కింద ఉంటారు. దేవుడే మీకు ఒక అంబ్రెల్లా లాగా ఉండి మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. మీరు నమ్మండి దేవుణ్ణి. దేవుని యొక్క కాపుదల, దేవుని ఆశీర్వాదము, దేవుడు ఆరోగ్యంగా దీవిస్తే ఎట్లా ఉంటుందో మీకు తెలుస్తుంది. మీరు దేవుని నమ్మండి. యేసు ప్రభు మాత్రమే నిజమైన దేవుడు. యేసు ప్రభు మాత్రమే నిజమైన దేవుడు. నిజమైన దేవుడు గనక నీ గతమేంటో ఆయనకు తెలుసు, నీ ప్రస్తుతం ఏంటో నీకు ఆయనకు తెలుసు, నీ భవిష్యత్తు ఏంటో కూడా ఆయనకు తెలుసు. ఇవన్నీ వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉండువాడే దేవుడు. ఆ దేవుడే యేసు ప్రభు. కాలంలో ఏమైతే జరగబోతుందో తెలియజేసేవాడే నజరేయుడైన యేసుక్రీస్తు. దేవుని నమ్మండి, దేవుడు మిమ్మల్ని కాపాడతాడు. దేవుని నమ్మండి, నీ కొడుకుని దేవుడు దీవిస్తాడు, పూర్ణ ఆయుష్ని ఇస్తాడు. బాబు, నువ్వు దేవుని నమ్ముకో, దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు నిన్ను దీవిస్తాడు. ఓకేనా? దేవుడు నీకు మంచి కాంట్రాక్ట్స్ ఇస్తాడు. దేవుడిని నమ్ముకో. ఇప్పుడు ఏ ఇయర్ నువ్వు? ఫోర్త్ ఇయర్ ఎంటర్ అవుతున్నాను. థర్డ్ ఇయర్. ఎస్. ఓకే, నీ బీటెక్ అయిపోగానే దేవుడు నిన్ను మంచి ప్రొఫెషన్లో పెట్టబోతున్నాడు. చప్పలు కొట్టి ప్రభువుని కనపరచండి. థాంక్యూ జీసస్.
అందరం మీ చేతిని చాపండి. అందరూ చేతులు చాపండి. ఈ బిడ్డ కోసం ప్రార్థన చేద్దాము. స్టాండ్ అప్. ఒక నిమిషం పడి ఈ సమయంలో మీ చేతులు చాపండి. యేసుక్రీస్తు నామములో ఈ బిడ్డ వద్దకు రావాలి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఎవరెవరైతే ఆస్తులు ఇవ్వాలో వారి మీదకి దేవుని భయాన్ని రిలీజ్ చేస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ బిడ్డకు ఆస్తులు రావాలి, రక్షణ పొందుకోవాలి. ఈ కుటుంబం చుట్టూ పనిచేసే ప్రతి అంధకార శక్తులను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో కాల్చి వేస్తున్నాను. ఈ కుటుంబంలో ప్రతి ప్రమాదాన్ని యేసుక్రీస్తు నామములో కొట్టివేస్తున్నాను. ప్రతి చీకటి వెళ్ళిపోతుంది. చప్పలు కొట్టి ప్రం కనిపించండి. క్లాప్ యువర్ హ్యాండ్స్ అండ్ సే థాంక్ యూ జీసస్. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి వందనాలు యేసయ్యా అని చెప్పండి.